మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభు రక్షకుడు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 14వ తేదీ ఏప్రిల్ మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఒక గొప్ప కాన్సెప్ట్ మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు వాగ్దానము, నా కృప నీకు చాలును. నా కృప నీకు చాలును. ఏమంటున్నాడు? నా కృప నీకు చాలును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం, పూర్తి వచనము, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పింది. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియున్న నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను అతిశయపడుచున్నాను. ఎలాగా? ఈ వాక్యము ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ మనం చూసినప్పుడు, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ నేను చదువుతున్నాను. హీ సెడ్ టు మీ, అంటే దేవుడు పౌలుతో చెప్పింది, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలును. ఫర్ మై పవర్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్. అంటే నీవు బలహీనుడివి అని ఒప్పుకున్నప్పుడు నా బలము నీకు అర్థమవుతుంది. Therefore, I will boast all the more gladly of my weaknesses. అంటే నేనేమేమి చేయలేకపోతున్నానో, ఏ విషయంలో బలహీనో ఆ విషయాలను బట్టి నేను దేవుని యందు స్తుతించుటకు కారణమవుతున్నది. సో దట్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్ మే రెస్ట్ అపాన్ మీ. అంటే ఆ విషయాలను బట్టి దేవుని కృప నా మీద కార్యము చేస్తున్నట్లుగా, నా జీవితాలు సార్థకమవుతున్నట్లుగా నేను ప్రయాసపడుతున్నాను. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు చాలాసార్లు మనం పాడుతూ ఉంటాం, కృపా కృప. కృప మీద చాలా పాటలు ఉన్నాయి. నేను కూడా కృప అంటే ఎన్నో చెప్పేవాడిని. ఎగ్జాంపుల్కి కువైట్లో ఉన్నాను కదా, ఈ కువైట్లో కానూన్ అనేది పెడతారు. కానూన్ అంటే ఆ యొక్క ఎప్పుడైతే పెడతారో ఆమ్నెస్టీ అంటారు. ఈ ఆమ్నెస్టీ అంటే ఏంటంటే, అకామా లేని వాళ్ళందరినీ, ఎటువంటి క్రిమినల్ కేసు లేకపోతే వాళ్ళకి పంపించేస్తారు, రండి టికెట్ కొనుక్కొని వెళ్ళిపోండి అని చెప్పి వైట్ పాస్ చేస్తారు. అలా చెప్పేవాడిని. కానీ ఇంకా చెప్పేవాడిని ఏమనంటే, ఇప్పుడు ఈ వ్యక్తి మరణశిక్షకు పాత్రుడై ఉన్నాడు, కానీ చివరి నిమిషంలో ఆ మరణ శిక్షను కొట్టివేసి ఇతన్ని జీవిత ఖైదు చేసి, అంటే ఎప్పుడైతే మరణాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేస్తామో ఖచ్చితంగా ఈలోపు ఏమైనా జరగచ్చు అని నేను అనుకునేవాడిని. కానీ ఇవన్నీ కూడా నా మైండ్ ప్రకారం నేను థింక్ చేసి ఎదుటివాడికి మైండ్ ప్రకారం చెప్పేది. కానీ ఆత్మలో అది కాదండి. అసలు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? పౌలు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? ఈ 12వ అధ్యాయంలో మనము గొప్ప గొప్ప కార్యాలు ఇక్కడ ఉన్నాయి. నేను ఒక మనిషిని ఎరుగుదును, అతడు 3వ ఆకాశం ఎక్కి వెళ్ళి ఉన్నాడు అని చెప్పుతూ తనకు కలిగి ఉన్న ప్రత్యక్షతల గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వ్యక్తి పౌలే అని అందరూ గ్రంథకర్తలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇక్కడ 7వ వచనంలో అన్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకున్నాను. చాలాసార్లు విజయము గర్వాన్ని ఇస్తుందేమో, కానీ ఓటమి ఓర్పునిస్తుంది. మనలో ఎప్పుడైతే గర్వము ముందు నడుస్తుందో నాశనము సిద్ధంగా ఉంటుంది. మనలో విధేయత ముందు నడుస్తుందో మన కోసం ఖచ్చితంగా ఘనత ఎదురు చూస్తూ ఉంటుంది. కనుక మాన్యమైనవి, మన్నిక అయినవి, చాలా వరకు త్వరగా పనిచేసేది కొన్ని ఉన్నాయి. మైక్రోవేవ్లో పెడితే టక్మని పనిచేస్తుంది, కానీ అది నీకు హాని చేస్తుంది. కూల్గా పనిచేసేది ఎప్పుడు కూడా అది నీకు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినప్పుడు, నేను అత్యధికముగా హెచ్చిపోకున్న నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, శరీరంలో తనకి ఒక బలహీనత ఉంది. అయితే చాలా మంది ఇది ఇంటర్ప్రిటేషన్ రాంగ్ గా చేస్తారు. వద్దు, అది మనకి సంబంధించింది కాదు. ఇంకా చెప్పాలంటే శరీరము ఎప్పుడూ కూడా శరీరం బలహీనమే. చాలా సార్లు మన హృదయం ఇంకా యవ్వనంలోనే ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను ధైర్యంగాను, ఎక్కువ వేసుకొని 60, కానీ 20 లాగే నా మనసు ఉంటుంది. నాకు అది అనుభవంతో చూచి మీకు నేర్పిస్తుంది. ఈరోజు నా బిడ్డలు చేసినవన్నీ మేము ఆ రోజు ఉన్నాయి, అది ఇంకా నా కళ్ళ ముందు మా ఫ్రెండ్స్ని చూసినప్పుడు ఈ బాడీ, ఈ ఫేస్ అవి మారినాయి, కానీ బట్ ద స్పిరిట్ ఈస్ ద సేమ్. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఏం చెప్పబడుతుంది? నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా. అంటే ఇది ముళ్ళు అనేది ఒకలా చెప్పాలంటే ఒక కాడి. ఎందుకు పెడతారు? ఉదాహరణకి ఒక మొక్క విత్తనము వేస్తే సరిపోదు. ఈ విత్తనము మొక్క అయ్యి అది బయటికి వచ్చిన వెంటనే మొక్కకి మనం ఏం చేస్తామంటే, ఆ చుట్టూ ఉన్న మట్టిని ఒక సర్కిల్ గా చేసి
ఆ నీళ్లు వేసినవి ఆ మట్టిలో ఆ యొక్క దానికి వేరుకి వెళ్ళేటట్లు చేస్తాం. మొట్టమొదటిది. రెండవది, ఈ మొక్క ఎదుగుతున్న కొలది దానికి ఒక బద్ద కడతాము. కారణము అది అటు ఇటు గాలికి కొట్టుకొని పోకుండా, పడిపోకుండా నిటారుగా పెరుగుటకు బద్ద కడతాము, సపోర్ట్ ఇస్తాము కింద నుంచి, భూమిలోంచి. రైట్. ఇక మూడవది, అది పెరిగినప్పుడు కంచె వేస్తాము. కారణము ఈ మేకలు అవి దగ్గరికి వెళ్లకుండా. అంటే ఇప్పుడు ఈ మూడింటిని ఏమంటారు? ద ప్రొటెక్షన్ అనాలా, లేకపోతే ఒక డిసిప్లైన్షిప్ అనాలా, డిసైపుల్షిప్ అనాలా, లేక అది క్రమముగా దాని క్రియకు తగిన విధముగా ఎదిగి అవి దాని కాలమందు పక్వమైన పండ్లు ఇచ్చేదిగా ఉండాలి అని ఆశపడుతూ ఉంటాం. కనుక దీని భావము, దీన్ని ప్రొటెక్షన్ చేస్తున్నామా, లేక కీడు నుంచి కాపాడుతున్నామా, లేక ఈ యొక్క ఇది అటు ఇటు వెళ్ళిపోకుండా దీనిని ఉన్న చోట భద్రపరుస్తున్నామా? అంటే అన్నీ కూడా కరెక్టే కదా. అర్థం ఏంటంటే, నా యుద్ధ నుండి తొలగిపోవాలని ఎన్నోసార్లు ప్రభువును వేడుకుంటుని, అయితే దేవుడిచ్చే సమాధానము, నా కృప నీకు చాలును, కనుక నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అని చెప్పుతూ ఇక్కడ ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తున్నాడు. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసిరి. కనుక ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు పౌలు అనేది నేను ధైర్యంగా వివరించగలను. నా జీవితంలో నాకు దేవుడిచ్చిన వార్నింగ్ అనేక సార్లు చెప్తాడు. నేను మామూలు స్పెషలిస్ట్ కాదు, ఎక్స్పర్ట్ దేంట్లో? దులిపేసుకోవడంలో. ఇక్కడ నాకు తేడా వచ్చిందంటే అక్కడి నుంచి పారిపోవడంలో. ఇది నాకు వద్దు అన్నానంటే ఇంకా కనీసం అలా అంతగా, అంటే ఐ వాంటెడ్ టు బీ ఫ్రీ మై సెల్ఫ్. నాకు నేను ఫ్రీగా ఉండాలని ఇష్టపడు. ఆడెవడితో తెచ్చి నా మీద నేను ఎందుకు తీసుకోవాలి? నాకు ఐ డోంట్ లైక్ ఇట్. ఇఫ్ ఐ నీడ్ ఇట్ ఐ విల్ డూ ఇట్. ఇఫ్ ఐ డోంట్ నీడ్ ఇట్ వై షుడ్ ఐ? కనుక దిస్ ఈజ్ మై మోటివేషన్. ఈ విధంగా చక్కగా ఫ్రీగా ఉంటాను. ఆడెవడి కోసం నేను ఎందుకు ఆడవాలా? కమా. అట్లాంటి ఫ్రీడమ్ ఉన్న నాకు ఎన్నోసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. గట్ లాస్ట్ తీసే ప్రభావం. కొన్నిసార్లు 3 నెలలు ఉపవాసం అండి. అంటే ఇది ఉపవాసం అంటే తినడం అనేది కాదు. ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ మై ఇన్నర్ మైండ్. నా అంతరంగంలో దీనికోసం బహుగా పోరాడుతూ వై ఎగ్జాంపుల్, యుద్ధం జరుగుతుంది కదా, ఇటు బాంబు వేసేవాడు ఇక్కడే ఆపేచ్చు కదా దేవుడు, ఎందుకు అది ఇక్కడికి పడ్డాక కాపాడతానంటున్నాడు? 3 విషయాలు. ఇప్పుడు ఇక్కడే ఆపితే అది నీ మీద పడుతుందని ఎలా తెలుస్తుంది? యూ హ్యావ్ టు పర్సీవ్ ఇట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు పాస్ త్రూ ద పెయిన్. ఓ అమ్మ పడుతుంది, నువ్వు ఏమీ చేయలేవని నిస్సహాయత స్థితి అని నీ మీద పడుతున్నప్పుడు ఆయన ప్రొటెక్షన్ వాల్గా, నీ చుట్టూ ఒక కంచెగా, నిన్ను కాపాడే కవచముగా, నీలో ఉన్న ఆత్మని, నీలో ఉన్న ప్రాణాన్ని, నీ దేహాన్ని గాయం తగలకుండా కాపాడుతున్నాడు. మరి ఇప్పుడు అగ్ని గుండం లోపల దేవుడు సిద్ధంగా ఉన్నాడు, రెడీ టు క్యాచ్. షడకబదు బయట లేడు. దానియేలుతో సింహాల గుహలో సిద్ధంగా ఉన్నాడు. సింహాల గుహ బయట లేడు. యేసు క్రీస్తు ప్రభువులతో సమాధిలో సిద్ధంగా ఉన్నాడు. చంపేశారా, అయిపోయిందా అని ఇద్దరు కలిపి డ్యాన్స్ చేస్తూ దాని శక్తితో బయట వచ్చేసారు. అంటే గాడ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఫర్ యువర్ ట్రబుల్, ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. అంటే నీకు ప్రాబ్లం రావడం కాదు, అవి నిన్ను మహిమపరచడానికి, అవి నిన్ను హెచ్చించడానికి, వాటి ద్వారా దేవుడు మహిమ పొందడానికి. కానీ నువ్వు ఏం చేస్తావు? వాట్ డిసిషన్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్? కృప మీద ఆధారపడడం అంటే ఏమీ చేయలేని నిస్సహాయత స్థితిలో నేను అనుభవంతో వచ్చి ఈ వాక్య లోతు మర్మాలు ఎరిగి నా దేవుడు గొప్పోడు నేను అనుభవంతో చూసాను. కానీ ఇవి ఎవరు చూడరా, ఎందుకంటే మీకు తెలియదు పంపించడం. ఈ లోకం రెచ్చగొట్టేదిగా, ఈ లోకం లోకాన్ని చూపించేది. ఈ లోకం ఏం చూపిస్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21. దేవుని జ్ఞాన అనుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని, అంటే ఇది లోక జ్ఞానము, ఇది దైవ జ్ఞానం. ఈ లోక జ్ఞానము యూ కెన్ బికమ్ ఎ సైంటిస్ట్ అంటే మనం అంటాం దేవుని ఇస్తేనే కదా జ్ఞానం. ఎస్ ఆఫ్ కోర్స్ ఎస్. బట్ ఈ లోకంలో ప్రతిదీ కూడా ఈ లోకానికి సంబంధం. అయితే పరలోకంలో దేవుడు నిన్ను వాడుకునేది నీ ఆత్మ, నీ హృదయము. కనుక నీవు ఐటీ చేసినా నీ జీతాన్ని బట్టి నువ్వు గర్వపడితే సంబంధం లేదు.
కారణం ఏంటంటే దేవుడు నిన్ను ఆ పరిశుద్ధతలో అతి పరిశుద్ధునిగా, దేవుడు ధవలవర్ణుడు, మహిమా స్వరూపి, అతి సుందరుడు, అటువంటి వాడు ఆయన స్వరూపము లేనివాడిగా, సొగసు లేనివాడిగా, హింసించబడిన వాడిగా, దూషించబడి, అంటే సువార్త ప్రకటన నశించుచున్న వారికి, అంటే స్కాలర్స్ కన్నా కాదు కాదు కానే కాదు. నీవు ఈ లోకాన్ని, జ్ఞానాన్ని ఎంత సంపాదించుకున్నా అది ఈ లోకంలో బ్రతకడానికి వీలవుతుంది. అయితే ఈ లోకము కాక పరలోక సంబంధమైన జ్ఞానం, ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుడు బహుగా సుఖము అనుభవించాడు, ఐశ్వర్యముతో తొలతూగాడు, చనిపోయాడు. దరిద్రుడు బహుగా దరిద్రంలో బతికాడు, చనిపోయాడు. అంటే దరిద్రంలో అలా కాదు. ఎప్పుడైతే వీరిద్దరూ కొనిపోబడ్డారు, దేవదూతలు వచ్చి ఇతన్ని పాతాళమునకు చేతి బ్రేలి, కొన బ్రేలితో, ఈ వాక్యం చెప్తున్నాను, నేను జస్టిఫై చేసుకోవట్లేదు, నేను ఆ మార్గము గుండా నడిచి వచ్చి భయముతో అమ్మో మళ్ళా ఇంకా దెబ్బ కొడితే నేను తట్టుకోలేను అన్న భయము కలిగి, దేవుడు ఉన్నాడు అన్న జ్ఞానము రుచి చూచి, దేవుని కృప 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 పొందుకునేది కాదు, కృప సంపాదించేది కాదు. కృప అంటే వాడుకునేది, అది అవైలబుల్ ఫ్రీలీ, అది ఉచితం. ఎలాగా? కృపను వాడుకోవాలంటే ఎదుటోడు వచ్చి కొడతాడు, నీకు శక్తి ఉంది, ఏ దెబ్బ సమయాలి, నువ్వు బలాన్ని వాడుకో. కృపను వాడుకోవాలంటే వాడు దెబ్బ కొడతాడు, నువ్వు బలహీనుడిగా మారాలా. నీకు తెలుసా, బలిపిటమా చెయ్యెత్తుతాడు చంపేయడానికే, చెయ్యండి పోద్దే. కృప, గాడ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. శారాన్ని ఎత్తుకుపోయాడా, కృప. చెయ్యనవలా, కృప. సింహాలు వేస్తారు, సింహాన్ని ముట్టనివలా, కృప. అగ్నిలో అగ్ని కాలనివలా, కృప. అంటే నిస్సహాయ స్థితిలో నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టబడి కుట్టుకొని చెప్తాను అన్నాడు. నేను చెప్తాను, కుట్టుకొని చచ్చాను, నేను బాగానే ఉన్నాను, నా చుట్టూ ఉన్న జనాంగం ఉందే, అయ్యమ్మా అప్పటి వరకు నన్ను దేవుడు అన్నాడు, నన్ను దెయ్యం చేస్తారు. అంటే అన్ని ఆలు చేసేది కదా, అంటే అన్ని ఆలు నలుగురు చెప్పేది నేను అయిపోతున్నా. వై షుడ్ ఐ నో హూ ఐ యామ్, ఐ హావ్ ద గట్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్. కానీ ఎవడికి ప్రూవ్ చేయాలా, ఎవడి ముందు సలాం కొట్టించుకోవాలా, ఎవడి ముందు దండం పెట్టి నో ఐ నో హూ ఐ యామ్, సో ఐ షుడ్ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ సెల్యూట్ మై సెల్ఫ్. ఐ నో. అంటే నేను ఎందుకు బలహీనున్నయ్యాను అంటే ఈ లోకము నటనని ఇష్టపడుతుంది కదా. అందుకే ఈరోజు హీరోలందరూ రాజకీయ నాయకులు అయిపోతారు కదా. మనుషులు చూడడానికి వస్తారు, అది నటన, అది ఒక రోల్ అని తెలిసినా బయట కూడా నటన అయిపోతారు. నేను నటిస్తా ఉంటాను. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఐ నో హూ ఐ యామ్. నేను నటించడం వల్ల కల్లో అన్నం తింటే, బిర్యానీ తింటే కల్లో ఏదో చెప్తున్నాను కాదు, రియల్గా చేసి చెప్తున్నాను నేను. ఐ నో హూ ఐ యామ్. కనుక మనలో ఉన్న వ్యక్తిత్వము ఒకసారి అటు ఒకసారి ఇటు, ఖచ్చితంగా నీ అభిప్రాయం మారుతుంది. కనుక కృప అనేది వాడుకునేది. ఎప్పుడైతే కృపని వేడుకోవాల్సిన పని లేదు, నీవు బలహీనుడువు అని అంగీకరించడం చాలా కష్టం. అది నేను నేర్చుకుని మీకు నేర్పిస్తున్నాను. నీ జ్ఞానం సరిపోదు అని ఆయన చెప్పేవాడు. వస్తారు, ఇప్పుడు ఏం చెప్తావు, నేను మంచోడిని అన్నాడు, నువ్వు బాగా పాడుతున్నావు తెలుసా, నాకేం రాదు తెలుసా, నువ్వు చేసేయగలవు తెలుసా, నువ్వు చెందేగలవు. ఇదే దుష్టుడు. కనుక సువార్త ప్రకటన అంటే సువార్త అంటే దెబ్బకి దెబ్బనా యేసుక్రీస్తున్నాడు, రుచికి రుచి ఆయన తిన్నాడు, ప్రాణానికి ప్రాణం ఆయన పెట్టాడు, ప్రేమకు ప్రేమ ఆయన చూపిస్తున్నాడు. కనుక దేవుని దయాపూర్వక. కనుక ఈ లోకము యూదులు సూచికరిగా అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుతారు. అయితే నేను సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించడానికి కారణం ఏంటంటే ఇది ఈ లోకమునకు వెరితనముగా ఉంది, కానీ వెరితనముని దేవుడు జ్ఞానంగా, అంటే వెర్రోని, వెరుబాగులోని, శాతకాలని బ్రతకాలా 10 మంది, ఎవడా 10 మంది నన్ను అన్నారు దేవుడు అని, అదే నోటితో ఏమన్నారు, దావీదు కుమారుడా జయము నీకని అన్న స్వంత జనులు నిన్ను అప్పగించిరా, సిలువకు అప్పగించిరా. అదే వీధిలో జయజెండాలు ఎత్తారు, అదే వీధిలో సిలువ మూసుకుంటూ కరుణ రుచి చూస్తానండి, అనుభవం అండి. కోయిట్లో నన్ను కూర్చో అన్నాడండి. ఏం చెప్పమంటారు? అభిషేకం ఉందండి. అభిషేకం ఉందంటే నీ చేతుల్లోంచి బలం కాదు, దెబ్బ కాదు వెళ్ళాల్సిందే. చీకటి శక్తులు గడగడలాడాలా, నీ కళ్ళ నుండి నిప్పులు కాదు కన్నీళ్ళు కురవాలా. చాలా కష్టం కదా.
ఈ లోకం ఇష్టపడుతుంది అందగాలని, ఈ లోకం ఇష్టపడుతుంది ఆటగాళ్ళని, ఈ లోకం ఇష్టపడుతుంది వేటగాళ్ళని, కేటుగాళ్ళని. మభ్యపెట్టే ఈ లోకంలో దేవుని బలహీనత మనుష్యుల కంటే బలమైనది. కాబట్టి ఈ లోకంలో జ్ఞానులను పిలవలేదు. అంటే ఎలాగా ఈ కాన్సెప్ట్ మనం చూడొచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13, నన్ను బలపరచువాని అందే నేను సమస్త, నేను అడగలను హూ స్ట్రెంథన్స్ మీ. నో యా, నాకు స్పైనల్ కార్డ్లో పెట్టాడు, నిలబడాలంటే అని శక్తి కావాలి. ప్రభువా రేపు నిలబడతానంటావు ప్రభువా, వాడుకున్న కృపని వాడుకోవాలి. అది వాడుకునేదే తప్ప సంపాదించుకునేది కాదు. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 40:27, యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడటం లేదు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఇశ్రాయేలు, నువ్వు ఎలా చెప్తున్నావు? నీకు తెలియలేదా? డోంట్ యు నో? నీవు వెళ్ళలేదా? డోంట్ యు హియర్? భూ దిగంతములను సృజించిన యెహోవా ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన సమస్యలడు, అలసిపోడు. ఆయన జ్ఞానమును మనకి ఎలా తెలుస్తుందండి? సమస్యల వారికే బలమిస్తాడా? శక్తిహీనులకు బలాన్ని అభివృద్ధి కలుగజేస్తాడు. కనుక బాలురు అంటే సమస్యలు పోయే వాళ్ళు బాలురు అయితే అలసిపోతారు, కానీ యవ్వనస్తులు ఆవేశం తొట్టిల్లిపోతారు. కానీ యెహోవా కొరకు ఎదురు చూచుట అంటే కృప కోసం, ఆయన సమయము కోసం. ఒక మొక్క చెప్పాను కదండి, చుట్టూ ముళ్ళే వస్తాయి, ఆకులు వస్తాయి. ఈలోపు ముల్లా, అయ్యో నా వాళ్ళంతా ముళ్ళు అనుకుని మొక్క అనుకుందంట. లేదు, అప్పుడు ఈలోపు మబ్బు వచ్చింది, ఏదో వచ్చిందిలే అనుకుందంట. ఈలోపు వచ్చింది అసలైన ఆ సమయం వచ్చినప్పుడు విచ్చుకున్న రోజా పుష్పము. ఇవన్నీ దేవుని ఆత్మతో చెప్తున్నాయండి బాబు. ఎందుకు పంపుతారు మీరు? యొద్దుగా మనకి ఒక్కసారి నా వాక్యం పంపించండి. దేవుడు కృప చూపిస్తాడా? దేవుడు కృప కలిగిన వాడు. ఆ యొక్క నూతన బలము పొంది పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగిరి అలయక పరిగెత్తి సమస్యలాగా నడిచిపోతారా? ఏ రోజునైతే ఇవి నువ్వు వాడుకోగలుగుతావో, అందుకే చెప్తాడు, పర్వతములు తొలగిపోయినా మెట్టలు దద్దరిలినా నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానము విషయంలో నా నిబంధన తొలగదు అని జాలి పడుతున్న దేవుడు. ఎప్పుడైతే ఆయన జాలిని, ఆయన కనికరమును మనము గ్రహించగలుగుతామో, ఆయన కనికరము చూపుటయందు సంతోషించేవాడు, దీర్ఘశాంతము గలవాడు, తొందరపడేవాడు కాదు. సమయాన్ని ఆ సమయంలో హ్యాపీగా ఉండు, ప్రశాంతంగా ఉండు, మనసారా నువ్వు చిరునవ్వు అయ్యేసుకో. ఇద్దరు సంతోషంగా ఉంటే వారం లేడీడు అవి తెలిసినా వీళ్ళందరూ ఒక గుంపు కట్టేస్తారు. మనిషిలో ఉన్న మంచితనాన్ని గుర్తించలేదు, కానీ మంచోడు అంటే చాలు పడిపోయి పొగడ్తలకు పడిపోయి ఈ లోకంలో ఒక్కడు ఉన్నాడా అని దేవుడు వెతికితే నువ్వు దొరక. కృపను వాడుకోవడంలో నన్ను అడగండి, ఎక్స్పర్ట్ స్పెషలిస్ట్ మామూలుగా కాదు. కూర్చొని చేయి ప్రభువా, టూర్కో ప్రభువా. ఎగ్జాంపుల్కి ఎన్నిసార్లు క్షమించాలి? 20 సార్లు, 20 ఏళ్ళ మటుకు, 70 ఏళ్ళు. నా 100 కాదు, ఒకటే మాట, ఊరుకో ప్రభువా, చచ్చిపోయే వరకు క్షమిస్తూ ప్రభువా. మరి నువ్వు అంతే, క్షమించి చచ్చిపోయే వరకు క్షమించు. క్షమించాడు క్షమించాడు కాదు, తిరిగి మళ్ళా చేతులు కాచుకోకుండా జాగ్రత్తగా ఉంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుంది. ఇదండి వాక్యం. ఈ రోజున పంపుతారు కదా, ప్రార్థన చేసుకున్నావా? పరిశుద్ధుడా, ప్రార్థన విత్తబడిన ఈ వాక్యం అనేక మందికి ఆశీర్వాదం, లక్షల మందికి రక్షణ. నీ కృప మాకు చాలు. నీ యందు నమ్మకం ఉంచు, నీ వైపు మేము చూచు, నీ సహాయం కోసం కార్యం చేస్తున్నాము. వాక్యం వింటున్న వారిని నిశ్చితమైన ఈ వాక్యం అనేక ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు